అందరికీ నమస్కారం. ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొండగళ్ల పవన్ కళ్యాణ్ గారికి కూడా నమస్కారములు. సార్, మీరు ఒక్కసారి ఈ చిత్రాన్ని బాగా పరిశీలించుకోండి. ఎక్కడ ఎప్పుడు ఈ యొక్క దీక్షలు చేశారో ఏమన్నా గుర్తుందా? ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అని చెప్పి ఒక దీక్ష చేపట్టారు. అప్పటి చిత్రం సారిది. ఎంత సినిమా నటులైతే మాత్రం మీరు ఇలాగా వేషాలు మార్చడం ఏమీ బాగోలేదు సార్. గతాన్ని కూడా మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఎంత ఉప ముఖ్యమంత్రి అయితే మాత్రం కనీసం ఒక్క మాట అన్నా మాట్లాడారా? మీకంటే ఆ పురంధరేశ్వరి గారే మేలు. ఆవిడికి మంత్రి పదవి రాకపోయినా కానీ కేంద్రాన్ని కలిసి ఉక్కు ఫ్యాక్టరీ గురించి ఆవిడ ఒక విజ్ఞాపన వినతి పత్రం కూడా ఇచ్చారు. కానీ మీరేంటి ఎంతసేపు మీ యొక్క స్వార్థం కోసము వేషాలు మారుస్తూ సినిమాలలాగా కూర్చొని చక్కగా సమీక్షలు చేసుకుంటున్నారు. కానీ విశాఖకు ఉక్కు ఫ్యాక్టరీని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి సార్. వేషము మార్చెను, వేషము మార్చొచ్చు, దీక్షలు చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. దాంట్లో ఎటువంటి తప్పు లేదు. నేను తప్పని కూడా నేను అనను. కానీ మీరు విశాఖ ఉక్కు అనే పదమే మర్చిపోతే ఎలా చెప్పండి సార్? సమ్మెలు గత ప్రభుత్వం మీద మా కోపం ఉంది, మీకు ఈ ప్రభుత్వం మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. భాషను మార్చెను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒక్క ఎమ్మెల్యే కూడా లేని రోజుల్లో అబ్బా అబ్బా అని అరిచి విశాఖపట్నం వెళ్లి గగ్గోలు పెట్టిన మీరు ఇప్పుడు ఇలా మాటలు మార్చడం ఏం బాలేదు సార్. ఒక్కటి ఏంటంటే ఇది అవునండి, అప్పుడైతే ఖాళీగా తిరుగుతూ ఉండేవారు. ఇప్పుడు మీకు అనేక శాఖలు వచ్చాయి కదా, సమీక్షలు జరపాలి. కానీ విశాఖపట్నం గురించి, ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడారు. అందరం కలిసి పనిచేయాలి, మినిస్ట్రీ కానీ ఉద్యోగులు కానీ. నిజమా? అక్కడ ఉద్యోగులు అందరూ కూడా సంఘటితంగా ఫైట్ చేస్తున్నారు. కానీ మీకు పదవి ఉన్నప్పుడు ఒకలాగా, పదవి లేనప్పుడు ఒకలాగా, అన్ని మర్చిపోయి ఇప్పుడు అన్ని సమీక్షలతోనే మీ కాలం సరిపోతుంది. గతంలో ఎవరు ఎలా చేశారో నాకు తెలియదు. మీరు అందరూ వింటా ఉంటే నేను సమస్యలు వింటా ఉన్నా. కాకపోతే ఇది కళ్యాణ్ గారు గోక్కోట మాపి నాకు సంబంధం లేదు, విశాఖపట్నం స్టీల్ కేంద్రానికి సంబంధించిన విషయం కేంద్రం చూసుకుంటుంది అని అంటారు. అంతే కదా సార్? చాలా పురాతనమైన, చాలా బలమైన వ్యవస్థ, చాలా పాత వ్యవస్థ ఇది. ప్రతిసారి ఈ వ్యవస్థకి ఒక తుప్పు పట్టినట్టు పట్టేస్తాం. అంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది తుప్పు పట్టిపోయిందంటారు. అంతే కదా? మీకు సంబంధం లేదు, కేంద్రమే చూసుకుంటుందంటారు. అంతేలేండి, ఏరు దాటాక తెప్ప తగిలేయడం అంటే ఇదే కదా. దీన్ని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. దీనిని సమస్యలు ఏమైతే ఉన్నాయో మీ అందరికీ, అయితే సమస్యలన్నిటికీ ఒకే పరిష్కారమా? మౌనమే నీ భాష ప్రత్యేకించి ఓవరాల్ గా అమిత్ షా, మోడీ చూసుకుంటారంటారు. ఎంత తెలివైన వారు సార్ మీరు. మీ మౌనము చక్కగా ఉంది. కాకపోతే నాకున్న సమస్య ఏంటంటే అందరూ కొంచెం ప్రిపేర్ అయ్యారండి. ఫైనల్ గా చక్కటి సందేశం ఇచ్చారు. అందరూ ప్రిపేర్ అయ్యి ఒక్కరోజు మీ దగ్గరికి రావడము సాధ్యము. మీరు రెడీగా ఉండండి, సమాధానాలన్నీ రెడీ చేసుకొని సిద్ధముగా ఉండండి. అంటే నేను చాలా శాఖలు ఉన్నాయి, మిగతా పనులు కూడా చూసుకోవాలి. కాబట్టి మీరు బాగా అబ్బా, చాలా శాఖలు ఉన్నాయా? మీకొక్కరికే ఉన్నాయి? ఎవరికన్నా శాఖలు ఉన్నాయా? అందరూ సిద్ధముగా ఉన్నారు. ఎప్పుడో మీ దగ్గరికి రావడం మాత్రం తథ్యము సుమి. మా మీద కొంచెం కినుకుందన్నట్టుగా మీరు అన్నారు ఇందాక. ఒక వ్యవస్థని తిరిగి బలోపేతం చేయాలంటే చాలా చాలా కష్టసాధ్యమైంది. టోటల్ గా మీరు చెప్పేది ఏంటంటే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని బలోపేతం చేయడము, ప్రైవేటైజేషన్ నుంచి తప్పించడం చాలా కష్టమని ప్రస్ఫుటముగా చెబుతున్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. నాకు నిజంగా చెప్పాలంటే ఒకసారి నాకు ఇది చాలా ఆనందంగా ఎంచుకున్నా. ఏమన్నారు పవన్ కళ్యాణ్ సార్? మీకు చాలా ఆనందముగా ఉందా? ఏమిటి? విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ మీకు నిజమే. మీ మనసులో ఒక మాట, పై ఒక్కొక్క మాట. ఇప్పుడు మీ రంగులన్నీ బయటపడుతుంది. పొరపాటున మేము ఏదో ఇవి జరిగిపోయినాయి కానీ మేము ఇలా ఓహో, ఏదో జరిగిపోయిందంటే అనుకోకుండా ఉప ముఖ్యమంత్రి పదవి వచ్చేస్తుందని మీరు కల్లో కూడా ఊహించలేదని చెప్పారు కదా. మీరు గెలిచారంటే మీకే నమ్మకం లేదని మొన్న ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతులన్నీ నాకు గుర్తున్నాయి. అయ్యగారు గతంలో 2021లో ఏం మాట్లాడారో చూద్దాం. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం విశ్వ వృష్టికి అశ్రువునొకటి
ధారపోసా. లక్ష పుస్తకాలు చదివిన మీరు ఏదైనా దారబోయగలరు, కానీ పదవచ్చాక మీకు కనీసము విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ గుర్తు లేదంటే ఏమనాలి మిమ్మల్ని? అప్పుడేమో కవితలు చెప్పారు, శ్రీశ్రీ కవితలన్నీ వల్లించారు, అవన్నీ మరిచిపోయి ఇప్పుడు సమీక్షలు చేసుకుంటూ ఏదో దీక్ష చేసుకుంటూ గడిపేస్తున్నారు పవనాలు. నేను సైతం భువన ఘోషకు వెర్రి గొంతుక విచ్చిమ్రోసా. నేను సైతం ప్రపంచాబ్జపు తెల్లరేకై పల్లవిస్తాను. నేను సైతం విశ్వవీణకు తంతునై మూర్ఛనలు పోతాను. నేను సైతం భవనపు బావుటానై పైకి లేస్తాను. ఒక అందమైన పోయం అంటే ఉక్కు కర్మాగారం ఒక దేశానికి ఆర్థిక అభివృద్ధికి కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కానీ ఉక్కు చాలా కీలకమైంది. ఉక్కు ఫ్యాక్టరీ కీలకం కాదండి, మీకు పదవులు లేనప్పుడు రోడ్ల మీద తిరిగేటప్పుడు ఉక్కు ఫ్యాక్టరీ సమస్యలు మీకు కీలకమైనవి. అందుకే అనర్గళంగా కవితా పుస్తకాలన్నీ చక్కగా చదివేశారు. కానీ పదవులు వచ్చాక మాత్రం అన్ని మర్చిపోయారు. పొడి చేస్తా చింపేస్తా అన్నారు, ఇప్పుడేమి పీకుతున్నారు? ఉక్కు కర్మ ఇది విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఊహించుకోండి. పోలీస్ కాల్పుల్లో అన్ని బాగానే ఉన్నాయి, కనీసం ఒక్క మాట నోట్లోంచి తగలడం లేదంటే మీరు ఎంత భయభక్తుల్లో ఉన్నారో మీ ముఖ్యమంత్రి గారికి మోడీ గారికి అర్థమవుతుంది. కనీసం మీకంటే 1000 రెట్లు పురంధేశ్వరి గారే మేలనిపిస్తుంది. 22 మంది నిండు నూరేళ్లు బతకాల్సిన యువకులు చనిపోయారు. బాధ అనిపించింది నాకు. ఈ రోజున స్టీల్ ప్లాంట్ 2021లో ఇది నష్టాలకి వాటిల్లుతుంది. ఇది నష్టాలు చవి చూస్తుంది. ఈ నష్టాల కోసం మేము స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నాం. 2021లో మోడీ గారు మీకు ఫోన్ చేసి ప్రైవేటీకరణ చేస్తున్నాం విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ అని చెబితే మీరు నాదెండ్ల మనోహర్ గారు ఇద్దరు కలిసి ఢిల్లీకి వెళ్లి ఏళ్లా పడి వచ్చారని అప్పుడు గతంలో చెప్పిన మాటలు నాకు గుర్తున్నాయి. ఎన్ని రోజులు వినాలి సార్ మీ సోది? పదవి వచ్చేప్పుడు 20 రోజులు అయిపోయింది సార్. అందరితో పాటు నాకు చాలా బాధ కలిగింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు కాయలా పడకూడదు, అభివృద్ధి పదంలోకి వెళ్లాలని కోరుకునేవాడిని. అలాంటిది స్టీల్ ప్లాంట్ నష్టం వాటిల్లుతుందని చెప్పి ప్రైవేటీకరణ చేద్దాం అన్న వార్త వినగానే వెంటనే పెద్దలు మనోహర్ గారు, పిఎస్సి చైర్మన్ మనోహర్ గారు, నేను ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి హోంశాఖ అమాత్యులు శ్రీ అమిత్ షా గారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నాకు ఒకటి అర్థమైంది పవన్ కళ్యాణ్ గారు, మీకు పదవి ఉండడం కంటే పదవి లేనప్పుడే బాగా స్పందిస్తారని నాకు అర్థమైంది. అప్పుడు వెళ్లిన వారి ఇద్దరు ఇప్పుడు కనీసం ఒక్క మాట ప్రైవేటీకరణ చేస్తున్నారని గగ్గోలు పెడుతున్నాయి టీవీలన్నీ కూడా. ఒక్క మాట మాట్లాడకుండా ఇలాగ డ్రెస్సులు మార్చుకుంటూ దీక్షలు చేసుకుంటూ సమీక్షలు చేసుకుంటూ గడిపేస్తున్నారు. డిస్ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు ఉపసంహరించి ప్రైవేటీకరణకి అప్పగించేలాగా మిగతా పరిశ్రమలలాగా ఈ స్టీల్ ప్లాంట్ దయచేసి మీరు చూడొద్దు. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇంకా యాక్షన్ కాపేయండి. మీరు గతంలో చెప్పిన మాటలన్నీ మాకు అన్ని గుర్తున్నాయి, మీరు చెప్పాల్సిన పని లేదు. ఒక ఎంపీ ఉంటే చాలు, అమిత్ షా మెడలు వంచేస్తాను, మోడీ మెడలు వంచేస్తా అన్నారు. ఎవరి మెడలు ఎవరు ఇరగొట్టుకున్నారో మాకు ఇప్పుడు అర్థమైపోయిందిలేండి. గతంలో మీరు ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా మాటలు మార్చారు. సంవత్సరానికి ఒక మాట మార్చారు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ గురించి. ఆ విషయాన్ని ఇప్పుడు చూసి ముగిద్దాం. కేంద్ర ప్రభుత్వం డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రతిపాదనలు వైజాగ్ ఉక్కు ఫ్యాక్టరీ కూడా తాకింది. సో ఈ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వం ఇంకా పెట్టుబడులు పెట్టదు, రెగ్యులేట్. కనీసం నన్ను వైజాగ్లోనే గెలిపించుకొని ఉంటే స్టీల్ ప్లాంట్ కొంచెం బలంగా నిలబడేవాడిని. ఏం చేయగలను చెప్పండి? ఈ రోజున స్టీల్ ప్లాంట్ కోసం నిలబడి పోరాటం చేద్దాం. నాకు అదే భయం ఉంది. ఇంకా నిలబడతారా? మీరు నిలబడి చూపించండి, నేను మీ వెనక నిలబడతాను. నేను ఒక్కడే కాదు ఈసారి, నేను ఒక్కడే నిలబడి, నా ఒక్కడి సమస్య కాదు. చూసారా అయ్యగారు, తమరు ఎన్ని రకాలుగా మార్చాలో. 2021లో ఏం మాట్లాడారు, తర్వాత ఏం మాట్లాడారు, అన్ని రకాల మాటలు కూడా. ప్రతి మాటకి వైవిధ్యం, ప్రతి మాటకి తేడా అండి. మొత్తం మీరు తేడా సార్. ఇంకొక విషయం ఏంటి, విశాఖ స్టీల్ కోసం అందరూ ముందు నిలబడితే మీరు వెనక నిలబడతారా? ఇప్పుడు చేస్తున్నా కూడా అదే కదండి.